లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. అతడు తన చేత బాప్తిస్ము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? హల్లెలూయా. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను. ఎవరు చెప్పండి? బాప్తిస్మమిచ్చు ఇక్కడ యోహాను గురించి రాయబడ్డది. ఈ యోహాను గారు ఏం చేస్తున్నారంటే తన దగ్గరకు వచ్చే ప్రజలందరిని చూసి వాళ్ళు అంటారు, సర్ప సంతానమా. ఏమంటారు? మీరు సర్ప సంతానం అంటూనే ఆయన మరొక మాట ఏమంటే, రాబో ఒక ఉగ్రత ఉంది, రాబో శ్రమ ఉంది, రాబో వేదన ఉంది, దాని నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు బాప్తిసం పొందడానికి వస్తున్నారు, అసలు ఈ బాప్తిసం పొందమని మీకు ఎవరు చెప్పారు? ఆయన ఏమంటే వచ్చే ప్రజల్ని మీరు సర్ప సంతానం అంటే వాళ్ళని కఠినంగా గద్దిస్తున్నాడు. కఠినంగా గద్దిస్తాడు అంటే ఆయనకి వచ్చే ప్రజలు బాప్తిసం తీసుకోవడం ఇష్టం లేదా? ఆ మాట అర్థమైందా? వచ్చే ప్రజలు ఆయన దగ్గర బాప్తిసం తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదా? వచ్చే ప్రజలకు ఆయన బాప్తిసం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదా? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ తల్లి గద్దిస్తుంది అని అంటే ప్రేమ లేదు అని కొట్టేయకూడదు. మా అమ్మ ఎప్పుడు నన్ను తిడుతుందిరా అని అంటే దాని అర్థం మా అమ్మకి నా మీద ప్రేమ లేదని అన్నారా? మా నాన్న ఎప్పుడు నన్ను గద్దిస్తున్నాడు అని అంటే గద్దిస్తున్నాడు కాబట్టి ప్రేమ లేదు అని మనం అనుకోకూడదు. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చే ప్రజలతో ఏం చెప్తుందంటే, సర్ప సంతానమా, ఒక ఉగ్రతను రాబోతున్నది, దాని నుండి మీరు తప్పించుకోవడానికి ఇప్పుడు మీరు బాప్తిసం పొందుతున్నారు కదా, మీకు బాప్తిసం పొందమని ఎవరు చెప్పిండు? ఆయన ఎంత గొప్ప మనిషి అనంటే ఆయనకు ప్రజలు బాప్తిసం పొందడం అంటే చాలా ఇష్టం. బాప్తిసం పొందడం అంటే చాలా ఇష్టం. తన దగ్గరకు అనేక మంది ప్రజలు రావాలి, ఆ ప్రజలు మారు మనసు పొందాలి, మారు మనసు పొందిన ప్రజలు తన చేత బాప్తిసం తీసుకోవాలి అని అనుకుంటేనే ఏమంటాడు తెలుసా? తన దగ్గరకు వచ్చే వాళ్ళని చూసి సర్ప సంతానం అంటాడు, నేలలో నుంచి రేపి బాప్తిసం. సర్ప సంతానం అని తిడుతున్నాడు, గద్దిస్తున్నాడు, మరలా నేలలో నుంచి బాప్తిసం ఇస్తాడు. అప్పుడప్పుడు తల్లి కూడా ఆ పనికి పోయి వచ్చి కష్టపడి వచ్చి మళ్ళీ పిల్లలు ఏదైనా చేసి పెట్టమన్నప్పుడు ఏమన్నా చెప్పండి, కోపగించుకుంటూనే ఒక్కోసారి బాధపడుతూనే ఆ నొప్పులతోనో లేకపోతే ఆ ఇబ్బందితోనో పిల్లలకి వంట చేసి పెట్టింది. ఏం ఆలోచన తెలుసా? నా దగ్గరికి వచ్చే వాళ్ళు బాప్తిసం పొందాలి అని ఎంతకాలం నేను చెప్పుకుంటూ వచ్చాను, ఎంతకాలం కేకలు వేసుకుంటూ వచ్చాను, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని ప్రకటిస్తూనే వచ్చాడు. ఆయన ప్రకటించిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు అనేకులు బాప్తిసం పొందడం వచ్చినప్పుడు అప్పుడు అంటారు జనంతో, మీరు ఎంతకాలం ఏమైపోయారు, ఈ సమయంలో మీరు బాప్తిసం పొందుతున్నారు అని ఒకవైపు వాళ్ళని గద్దిస్తూనే, పైకి మాత్రం కఠినంగా వాళ్ళని గద్దిస్తూనే లోపల మాత్రం వాళ్ళు ఆయనకి ఎంత సంతోషంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. ఎందుకంటే ప్రజలందరూ మారి బాప్తిసం పొందుతున్నారు, ప్రజలందరూ హృదయాలను మార్చుకొని మారు మనసు పొంది బాప్తిసము పొందుతున్నారు. కనేటప్పుడు తల్లి ఎంత ఇబ్బంది పడుతుందో, అవునా కదా? ఎంత ఇబ్బంది పడుతుందో. ఈ కడుపుని నేను మాస్తున్నానని ఒక పక్కన బాధపడుతూనే కన్న తర్వాత వాళ్ళు చూసి మురిసిపోతుంది, అవునా కదా? కనేటప్పుడు మనం కూడా అంతే, పనికి వెళ్ళి ఆ పని చేసుకునేటప్పుడు ఎండకి వానకి చలికి వణుకుతూనే ఏంటి కష్టం అని అనిపిస్తుంటది. తర్వాత కూలి తీసుకునేటప్పుడు మాత్రం సంతోషం అనిపించదా? మీకు అనిపిదా?
అనిపిస్తుంది. ఏం ఆలోచన ఏంటో తెలుసా? సర్ప సంతానం అంటే వాళ్ళు తిట్టడం కాదు, వాళ్ళని ఏదో గద్దించడం అంటే తన దగ్గరకు వచ్చే వాళ్ళని పైకి కఠినంగా గద్దిస్తూనే ఆప్యాయంగా తన చేతులతో వారికి బాప్తిస్మాన్ని ఇస్తాడు. ఇప్పటికైనా మీరు మారారు, ఇప్పటికైనా మీరు మారు మనస్సు పొందారు అని సంతోషిస్తూ ఆయన వచ్చిన వారికి బాప్తిసము ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆయన పేరేంటో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇల్లు ఎక్కడ కట్టుకున్నా తెలుసా? ఇల్లు ఎక్కడ కట్టుకున్నా ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్తలో ఒకసారి చూడండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చదువుదామా? సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండిన కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం. ఈ యోహాను గారు కూడా ఏం చేసింది తెలుసా? అది అనేక మంది ప్రజలు బాప్తిస్మం పొందడానికి వస్తున్నారని తన ముందు ఏం పేరు ఉందో తెలుసండి? ఆయన పేరే బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయనకి ప్రజలకు బాప్తిస్మం ఇవ్వడం ఇష్టం లేదని కాదు, ఆయనకి ప్రజలకు బాప్తిస్మం ఇవ్వడం ఇష్టం. వారు మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరిస్తే వారికి బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన పేరు మారిపోయింది. ఏం పేరు తెలుసా? ఆయన పేరు ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో అక్కడే ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకని? నేను ఒక దగ్గర, ప్రజలు ఒక దగ్గర ఉంటే అది మంచిది కాదు. ఎందుకని? వాళ్ళు దేవుని వాక్యాన్ని విని మేము మారిపోయాము, అయ్యా మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అంటే నేను వస్తున్నాను ఆగటానికి ఫోన్ చేయడం కాదు. వాళ్ళు మారి బాప్తిస్మం పొందాలి అని ఆయన ఇష్టపడుతూ ఆయన ఎక్కడుందో తెలుసా? సలీము దగ్గర, అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నాయి, అక్కడే ఇల్లు కట్టుకున్నాడు. దైవజనుడు ఎక్కడ ఉండాలి తెలుసా? ప్రజలకు దగ్గరలో. ఎందుకని? వాక్యాన్ని బోధిస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నప్పుడు ఈ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయంలో కార్యం చేస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలి తెలుసా? దగ్గరుండి బాప్తిస్మము ఇవ్వాలి. ఆయన ఎక్కడ ఉంటుండో? నీళ్లు దగ్గరలోనే ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నాం. ఐనోను అనే స్థలము దగ్గర నీళ్లు విస్తారంగా ఉన్నాయంట. ఎందుకని? ప్రజలు మారిపోయి మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అంటే నేను ఎక్కడో ఉన్నాను వస్తున్నానని ఆగకుండా నేను ఇక్కడే నీళ్ళ దగ్గరే ఉంటున్నాను. మీరు మారారా, మార్పు చెందారా, రండి, ఇదిగో ఈ నీళ్ళలో మీకు బాప్తిస్మం నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను, బాప్తిస్మం మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నానని దగ్గరలో ఇల్లు కట్టుకున్నాడు. మరి ఆయనకి ప్రేమ అంటారా? కఠినమైన మనసు అంటారు. ప్రేమ ఉంది, ప్రేమ లేని వ్యక్తి కాదు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి ఎవడు మీకు బుద్ధి చెప్పాడు తప్పించుకోవడం కంటే వాళ్ళని పైకి గద్దిస్తూనే హృదయంలో వాళ్ళని ప్రేమిస్తున్నాడు. పైకి గద్దిస్తూనే హృదయంలో ప్రేమిస్తున్నాడు. ఎంతకాలం తర్వాత మీలో ఈ దేవుని వాక్యము పని చేసిందని ఆయన చాలా సంతోషిస్తూ, ప్రజలకు నేను అందుబాటులో ఉండాలి, ప్రజలకు నేను దగ్గరలో ఉండాలి, వాళ్ళు మారిన వెంటనే నేను బాప్తిస్మం ఇవ్వాలి అని ఆ నీళ్ళ దగ్గరనే ఒక ఇంటిని నిర్మించుకొని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన అక్కడే నివాసం ఉంటూ అక్కడే ప్రజల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా మారు వస్తారేమో, ఎవరైనా మార్పు చెంది వస్తారేమో, ఎవరైనా మారు మనసు కలిగి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అని అంగీకరిస్తారేమోనని వారికి వస్తే ఇక్కడే నేను బాప్తిస్మం ఇవ్వాలని తన పేరు ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎక్కడ ఉంటుందంట? బాప్తిస్మం ఇవ్వడానికి నీళ్ళు అవసరం. ఆ నీళ్ళ దగ్గరలోని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంత మంచి మనస్సు కలిగిన వ్యక్తి. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు బాప్తిస్మముతోనే మన జీవితాలు ఆగిపోకూడదు. రక్షణ పొంది మన బ్రతుకులు ఆగిపోకూడదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమంటాడు తెలుసా? తన దగ్గరకు వచ్చిన వాళ్ళని గద్దించి బాప్తిస్మం ఇచ్చి ఆయన అంటున్న మాట ఏంటో చూడండి ఒకసారి.
లోకాసు వార్తలో 3వ అధ్యాయంలో ఒకసారి చూడండి, ఆయన అంటున్న మాట 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నాకెళ్ళి చూడండి. దేవుడు ఈరోజు మనతో తెలియజేస్తున్న మాట తెలుసా? నీ మారు మనసుకు తగిన ఫలాలు నువ్వు ఫలిస్తున్నావా? నీ మారు మనసుకు, నేను మారాను అనడానికి నీ మారు మనసుకు తగిన ఫలాలేవి అని అడుగుతున్నాయి. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు వచ్చేవారిని గద్దిస్తూనే ప్రేమతో వాళ్ళకి బాప్తిస్మ ఇచ్చి వాళ్ళని నిలబెట్టి ఒక్కొక్కరితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ప్రియుడా, నువ్వు మారావు, మార్పు చెందావు, నీ పాత జీవితాన్ని, రోగ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చుకున్నావు. అయితే ఈ రోజు నుండి నువ్వేం చేస్తా? ఈ మారు మనసుకు తగిన ఫ్రూట్స్, ఫలాలు ఫలించు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు? మీరు మారారని బాప్తిస్మ ద్వారా రుజువు చేసుకున్నారు. నేను మార్పు చెందాను, నా జీవితాన్ని, పాత బ్రతుకుని విడిచాను అని నువ్వు బాప్తిస్మలో ఈరోజు నువ్వు మునిగి లేచావు. ప్రియుడా, ఒక మాట ఏంటో తెలుసా? నువ్వు మారావు అని అనడానికి ఇంకొక స్టెప్ ఉందయ్యా, ఇంకొక స్టెప్ ఉంది. నీవు మారావు, ప్రజల మధ్యలో నీ జీవితం మారింది అని తెలియడానికి ఒక స్టెప్ నువ్వు ముందుకెళ్ళాలి. అదే మారు మనసుకు తగిన ఫలాలు. మనం ఇది ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటాం తెలుసా? వాక్యాన్ని విన్నాను, దేవుడు నన్ను దర్శించాడు, నా యొక్క హృదయం మారింది, నా మనస్సు పశ్చాత్తాపం చెందింది, నేను మనస్సులో మార్చుకున్నాను, ఇదిగో సేవకుని ద్వారా బాప్తిసం పొందుకున్నాను, ఇక అయిపోయింది. నేను ఆదివారం గుడికి వెళుతున్నాను, సందా ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వీలైతే ఉపవాసం ఉంటున్నాను, వీలైతే సేవకుడితో పరిచర్యలో పాల్గొంటున్నాను, వీలైతే ఇవి చేసుకుంటూ వెళుతున్నాను అని మనం అనుకుంటూ ఇంతటితోనే ఆత్మీయ జీవితం అని అనుకుంటున్నాం. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఈ రోజు దేవుని వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతుంది తెలుసా? ఫ్రూట్ఫుల్నెస్ అంటే మారు మనసుకు తగిన కొన్ని ఫలాలు ఫలించాలి. మీరు పిల్లలను చూడండి, 1వ తరగతి తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 అంటే స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఉంది. ఈరోజు దేవుడు కూడా మీరు బాప్తిస్మముతోనే, రక్షణతోనే, నేలల్లో మునిగి లేచటతోనే మీరు ఆగిపోవద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ తెలుసు మరొక స్టెప్ ఉంది. ఈ లెవెల్కి మీరు రీచ్ కావాలి. కానీ నేడు క్రైస్తవులందరూ ఈ లెవెల్లోనే ఆగిపోయారు, ఈ లెవెల్కి రావడం, ఈ లెవెల్లోనే చూస్తున్నారు, కంటితో కనపడేదాన్ని చూస్తున్నారు. కానీ దేవుడు అంటుంది తెలుసా, మీరు ఇంకో స్టెప్కి ఎదగాలి. చూడండి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ వాడతారు, అవునా కదా? సంవత్సరానికి కూలి ఒక 50 రూపాయలు పెరగాలనుకుంటారు. సంవత్సరానికి మన పిల్లగాడు కూడా ఎదగాలనుకుంటారు శారీరకంగా, అవునా కదా? మనం కూడా సంవత్సరానికి మన ఆదాయం, మన సంపాదన పెరగాలనుకుంటాం. ఈ రోజు దేవుడు అంటున్న మాట, సంవత్సరానికి మీరు మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇవి నేను క్రిస్టియానిటీలో కనుమరుగైపోయాయి. ఏంటయ్యా? యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా, ఆ రక్షణలోకి వచ్చానయ్యా, బాప్తిసం పొందానయ్యా, ఎంతటితో నా కథ ముగిసిపోయిందయ్యా. నచ్చితే ఆదివారం ప్రార్థనకు వస్తాం, నచ్చకపోతే మా పనులకు నేను వెళ్తాం. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, మీరు బాప్తిసం పొందిన తర్వాత మీరు చేయాల్సింది మరొకటి ఉంది. అదే బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చిన ప్రజలతో చెబుతుండు, తన చేతులతో ఎవరెవరికైతే బాప్తిసం ఇచ్చాడో వాళ్ళని నిలబెట్టి అడుగుతుండు, ఇక్కడతో మీరు ఆగొద్దు, దేవుడు అనుకుంటున్న సంకల్పంలోకి మీరు వెళ్ళాలి. అదేంటో తెలుసా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. అవునా కదా? ఇప్పుడు ఒక స్త్రీకి ఒక పురుషుడికి వివాహం అవుతే వారిద్దరు భార్యాభర్తలుగా జత చేయబడిన తర్వాత అంతేనా?
జత చేయబడిన వీళ్ళు ఏం కావాలి? తల్లిదండ్రులు కావాలి. అంటే వీళ్ళు ఒక బిడ్డలకు జన్మనివ్వాలి, వీళ్ళు కుమారులు లేదా కుమార్తెలను కలిగి జీవించాలి. లేకపోతే ఏమంటారు చెప్పండి? గొడ్డు పోతాడు అంటారు, గొడ్రాలు అంటారు. మరి మనల్ని ఏమంటారు? దేవుడు మన విషయంలో ఏం ఆలోచన చేస్తారో ఒకసారి చేయండి. భార్యాభర్తలుగా జత చేయబడిన స్త్రీ పురుషులు ఇద్దరు తర్వాత వాళ్ళ కోరిక ఏంటో తెలుసా? మేము ఫలించాలి అంటే మేము తల్లిదండ్రులు కావాలి, మాకు ఒక బిడ్డ, ఒక కొడుకు, ఒక కూతురు మాకు అవసరం. లోక సంబంధంగా ఇలా ఆలోచన చేస్తే మీరు దేవుని నమ్మి దేవునిలోకి వచ్చి రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఇక్కడతోనే ఆగిపోవాలని మనం ఆలోచన చేస్తుంటాం. కానీ దేవుడు మరి ఒక స్టెప్పులోనికి మనం వెళ్ళాలి, మరి ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను వెళ్ళాలని దేవుడు కోరుతాను. అదేంటో తెలుసా? తగిన ఫలాలు, మారు మనసుకు తగిన జీవితం, మారు మనసుకు తగిన బ్రతుకు, మారు మనసుకు తగిన విధానం. కానీ ఇది ఎవరికి ఉంది? ఇది ఎవరికి లేదు. ఇది మనం ఆలోచన చేయాలి. ప్రజలందరూ అడుగుతున్నారు, ఏంటి పరలోక రాజ్యం సమీపించిందన్నో, మారు మనసు పొందన్నో, మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం తీసుకోమన్నో, ఇంతటితోనే మేము అయిపోయింది అనుకుంటాం. ఇంకేంటి చెప్పు? ప్రజలందరూ అడుగుతున్నారు, బాప్తీసం ఇచ్చేవాహన్ అయ్యా మేమేం చేయాలి? చూడండి ఆ మాటలు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. నేను చదువుతున్నాను, చూడండి ఒక నిమిషం చూడండి. 9వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలాలు ఫలించండి, లేకపోతే ప్రతి చెట్టు అగ్నిలో వేయబడదు. అందుకు జనులు మేమేమి చేయాలి అని ఆయన అడిగారు. 11వ వచనములో 12వ వచనములో సుంకరులు బాప్తీసం పొందవచ్చేది, వాళ్ళు కూడా బోధకుడా మేమేం చేయాలి? 13వ వచనంలో 14వ వచనంలో సైనికులను బాప్తీసం పొందవచ్చి మేమేమి చేయాలి. ఇక్కడ 3 రకాల జనులు మనకు కనపడుతుంటారు. కొంతమంది సామాన్య ప్రజలు, సామాన్య జనులు, జనరల్ పీపుల్. రెండవ వాళ్ళు సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్. మూడవ వాళ్ళు సోల్జర్స్, సైనికులు. 3 రకాల గుంపులు ఆయన దగ్గరకు వచ్చి బాప్తీసం పొందుతున్నారు. జనులు వచ్చి అడుగుతారు, వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళందరూ అడుగుతున్న మాట ఏంటో తెలుసా? మేము ఏమి చేయాలి? మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నేను బాప్తీసం తీసుకున్నాను, ఆఫ్టర్ ఏంటి? నేను రక్షణలోకి వచ్చాను, ఆ తర్వాత ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆ తర్వాత ఏంటి? మనం ఎప్పుడు ఆలోచన చేసాం. కానీ ఈ జనులు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఈయన అంటున్న మాట ఏంటంటే బాప్తీసం తీసుకున్నారు, తర్వాత మారు మనసు ఫలాలు ఫలించండి. వాళ్ళకి అర్థం కాదు. అయ్యా మేము బాప్తీసం తీసుకున్నామా లేదు, మారు మనసుకు తగిన ఫలాలు అంటున్నాం, ఏంటో మాకు అర్థం కావట్లేదని జనులు అడుగుతారు, సుంకరులు అడుగుతారు, సైనికులు అడుగుతారు. మేమేం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అంటే అసలు వాటిని ఎలా బ్రతుకులో మేము చేయాలి? చూడండి, లోకంలో చదువుకున్న పిల్లలు వాళ్ళు చదువు ముగించిన తర్వాత ఒక ఉద్యోగం కొట్టాలంటే మేమేం చేయాలని తర్వాత ఉద్యోగం కొట్టే వ్యక్తిని అడుగుతాం. అవునా కదా? మేము మా చదువు ముగించబడింది, మేము ఒక ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నాం, మేమేం చేస్తే బాగుంటుంది చెప్పండి సార్ అని ఉద్యోగం చేస్తున్న కొంతమంది పెద్దలు అడుగుతారు. ఈరోజు మీతో ఒక మాట, మనము బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? అసలు మనమేం చేస్తాము? దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? నేను చేసేది దేవుడు ఇష్టపడుతున్నాడా? నేను చేసేది దేవుడు నచ్చేదేనా? నేను చేసేది దేవుడు అనుకునే ఫలాలేనా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట తెలుసా? ఇది క్రైస్తవ్యం విస్మరించింది. క్రైస్తవులు, విశ్వాసులు, రక్షించబడిన ప్రజలు ఇది మర్చిపోయారు. ఏదో ఆచారం వస్తున్నారు, గుడ్డిగా ప్రార్థన చేస్తున్నారు, మందిరంలో కారు చేస్తారు, ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళుతున్నారే తప్ప దేవుడు నన్ను ఏం చేయమన్నాడు బాప్తీసం తీసుకున్న తర్వాత? నన్ను ఎలా జీవించమన్నాడు? ఎలా నన్ను బ్రతకమన్నాడు? ఎలా ఈ సమాజానికి వెళ్ళి నా మారు మనసుకు తగిన
నేను ఎలా ఫలించాలి, ఈ విషయం ఇది మర్చిపోయారు, ఇది కనుమరుగైపోయింది. బాప్తిసం 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 ఇదిగా దేవుడు కోరేది. నువ్వు బాప్తిసం తీసుకుంటే పరలోకం పోతావని అనుకోవద్దు. బైబిల్ ఎక్కడా లేదు బాప్తిసం తీసుకుంటే పరలోకం పోతున్నాను. నా మాటలు మీకు కొద్దిగా విచిత్రంగా చాలా మంది చెప్పుకుంటారు, బాప్తిసం తీసుకోండి పరలోకానికి రండి. జస్ట్ బాప్తిసం ఏంటనంటే నువ్వు అర్హురాలు అయ్యావు, నువ్వు సెలెక్ట్ అయ్యావు, సెలెక్టెడ్ పీపుల్. ఈ సెలెక్ట్ అయినవి నువ్వు ఎలా జీవించాలో గోల్డెన్ ఉన్నాయి. మనకి పత్రికల్లో నువ్వు ఎలా బ్రతకాలి, సంఘములో నువ్వు ఎలా జీవించాలి, కుటుంబంలో నువ్వు ఎలా జీవించాలి, సమాజంలో నువ్వు ఎలా జీవించాలి. మనమేమో ఈ సువార్తల దగ్గర బాప్తిస్మోలను ఆగిపోయాము. ఇంకా మన కొరకు రాయబడిన అనేక సంగతులు మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. బాప్తిసంతో ఆగిపోవద్దు. జనులు అడుగుతున్నారు, 3 రకాల ప్రజలు వచ్చి ఆయన అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు అని జనులు. మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. సుంకరులు మేమేం చేయాలో చెప్పు అని సైనికులు అడుగుతున్నారు. ఎందుకని ఆయన ఒక విషయాన్ని అక్కడ రాశాడు, ఒక స్టేట్మెంట్ వేసాడు. ఏంటో తెలుసా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇది అర్థం కాల జనాలకి. మనకు అర్థమైందా? నాకు అర్థమైంది అంటాడు. విడుదలెత్తండి, మీకు అర్థమైందంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం ఎలా ఉంటాయి? ఏ చెట్టు కాస్తాయి? ఏ మార్కెట్లో దొరుకుతుంది? ఎక్కడ డబ్బులు పెట్టి వాటిని కొనొచ్చు? చెప్పండి, ఎక్కడ మనకు దొరుకుతుంది? అసలు ఈ ఆలోచన చేస్తే అసలు మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? అరే మాకు జామ పండు తెలుసు, మామిడి పండు తెలుసు, యాపిల్ పండు, ఈ ఫలాలు తెలుసు, కానీ ఈ ఫలాలు మాకు తెలియదేంటి? ఈ ఫలాలు చెప్తే కదా అట్టి పండు తెచ్చుకో, ప్రార్థన చేద్దాం, బిడ్డపడతాం. ఏమండి? దేవుడు ఇచ్చే ఫలాలు, దేవుడు కోరే ఫలాలు ఎరగని క్రైస్తవులు. నేను చెప్తాను కదా, మనం బాప్తిసము పొంది అక్కడతోనే ఆగిపోయాం. మన కాళ్ళు బాప్తిసములోనే అక్కడే ఆగిపోయి మరొక అడుగు ముందుకు వేయాలని ఆలోచన లేదు. దేవుడు మరొక లెవెల్, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్, దేవుడు మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళమని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఆగిపోవడానికి వీళ్ళకి సాగిపోవాలి. జనుడు అడుగుతున్నారు, ఏం చేయాలి, ఏం చేయాలి? నువ్వు మారు మనసుకు తగిన ఫలాలు అంటున్నావు, అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు, చెప్పు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, ఎలా ఉంటాయో వాటిని ఎలా మనం చేస్తే అవి మన జీవితంలో కనబడతాయో ఒకసారి చూడండి. నేను చదువుతున్నాను ఆ మాటలు. ఇదే లూకా సువార్త 3వ అధ్యాయంలో జనులు అడిగిన మాటకు బాప్తిస్మం ఇచ్చి యోహాను కలిస్తున్న సమాధానం. జనులు అలాగైతే మేము ఏమి చేయాలి అని అడుగుగా అతడు అంటున్నాడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను, ఆహారము లేనివాడు ఆహారము గలవాడు వాడికి ఆహారము పెట్టవలను. అలాగా మీరు చేయండి. ఏంది? లేనివాడికి ఇవ్వడం, ఆకలిస్తున్న వాడికి పెట్టడం, దాహమవుతున్న వాడికి దాహము తీర్చడం. ఇది మారు మనసుకు తగిన ఫలం. ఇది మనం ఆలోచన చేస్తున్నాం. బాప్తిస్మం ఇచ్చే ఆహారం తెలుసా? ఆహారం లేని వాడికి ఆహారం పెట్టండి. 2 అంగీలు మీకుంటే లేని వాడికి మీరు 1 ఇవ్వండి. ఏంది ఇది? మారు మనసుకు తగిన ఫలమా? అసలు ఇది భలే దేవుడు. లేని వారికి ఇవ్వడము, లేని వారిని ఆదుకోవడము, లేని వారిని పరామర్శించడము, లేని వారికి వాళ్ళు లేని సమయంలో మనం చేయూతను అందించడం దేవుడు కోరే మారు మనస్సుకు ఫలం. మారు మనసుకు ఫలం మనమే తింటాం, మనదే ఉంచుకోవడం, మన సంపాదన, మన బిల్డింగ్ల మీద బిల్డింగ్లు. ఇది కాదు దేవుడు కోరేది. ఇది క్రిస్టియానిటీ కాదు. క్రైస్తవం అంటే జేబులు నింపుకునేది కాదు. క్రైస్తవం అంటే మనం పోషించుకోవడం కాదు, మనం తృప్తిపరచుకోవడం కాదు, మనం తినడం కాదు క్రైస్తవ్యం.
క్రైస్తవం అంటే లేని వాడిని గుర్తించి వాడి అవసరతను తీర్చేది. రెండుంటే సహాయం చేయడం, హెల్పింగ్ నేచర్. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చెప్తుంది? హెల్పింగ్. మీరులో హెల్పింగ్ నేచర్ ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి, ఇతరులకు ఇచ్చే ఆలోచన మీకు ఉండాలి, మంచి సహృదయం మీకు ఉండాలి. ఇది మారు మనసుకు తగిన ఫలం. జనులందరితో చెప్తుండ్రు, ప్రజలందరితో చెప్తుండ్రు, మేమేం చేయాలి? కాలు పైకి తల కిందకి పెట్టాలా? మారు మనసుకు తగిన ఫలం అంటే వాళ్ళకి అర్థం కాదు. ఈయన ఏంటో చెప్తున్నాడు అనుకున్నారు, ఏంటో అనుకున్నారు. మారు మనసుకు తగిన ఫలవరంలోనే ఏంటో అనుకున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తెలుసా? హెల్పింగ్ నేచర్. ఏంటి? సహాయం చేసే గుణం, సహాయం చేసే తత్వం, సహాయం చేసే నైజం, మానవతా విలువలు. లేని వాడికి పెట్టండి, లేని వాడికి ఇవ్వండి. ఈ ఎండాకాలం చూడండి ఎంత బాగుంటుందో. ఎంతమంది చలివేంద్రాలు పెడతారు, ఎంతమంది మంచినీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు, ఎంతమంది ఈ సమయాల్లో. నిజంగా ఒక్కోసారి ఎండాకాలం పెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకని మనిషి గుణం బయటపడింది. వచ్చే వాళ్ళకి చల్లటి నీళ్ళు ఎత్తాలంటారు, వచ్చే వాళ్ళకి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగండి, నీళ్ళు తాగండి. ఎందుకని సహాయం చేసే గుణం. చలికాలం చూడండి, లేని వాడికి దుప్పట్లో పంచుతాడు. ఎందుకు? ఆ కాలంలో దేవుడు వీళ్ళల్లో ఉన్న మానవత్వ గుణాలు బయటకన్నా పడాలని దేవుడు ఎండ తీవ్రతను పెంచితే ఈ ప్రజలు లేని వారికి దాహం తీరుస్తాడు. లేదు చలి ఎక్కువ పెంచితే లేని వారికి వీళ్ళు దుప్పట్లైనా ఇస్తారు, లేదా లేని వారికి వీళ్ళ దగ్గర ఉన్న పాత బట్టలైనా ఇస్తారు. దేవుడు మారు మనస్సుకు తగిన ఫలం అంటే మీలో సహాయం చేసే ఒక గుణాన్ని కలిగి ఉండాలా, సహాయం చేసే గుణం కలిగి ఉండాలా. మీరు వెళ్ళారు కదా, 4 రోజులు మీటింగ్ జరిగింది కదా, వాళ్ళు ఆ స్థాయికి వచ్చారంటే ఇవి కలిగి ఉన్నారు. ఆ స్థాయికి వచ్చారంటే ఎంతో మంది లేని ప్రజలకు, పేద ప్రజలకు, అడుక్కునే ప్రజలకు దిక్కు లేక ఉన్న వాళ్ళని ఆదరించారు. అందుకే ఆ స్థాయిలో దేవుడు వచ్చాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో దేవుడు కోరుతున్నది ఏంటో తెలుసా? జనులకు దేవుడు చెబుతున్న మాట తెలుసా? మీరు మారారు, బాప్తిస్మం పొందారని మీరు చెప్పుకున్నారు కదా, నీ పొరుగువాడు లేడు, వాడి దగ్గర లేకుండా బాధపడుతున్నాడు అని మీకు తెలిసినప్పుడు మీకు చేతనైతే వాడికి సహాయం చేయండి. మీకు చేతనైతే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వాడికి లేదని వాడి పేద స్థితిని మీరు వెక్కిరించమాకండి, వాడు తినట్లేదని వాడిని మీరు వెక్కిరించమాకండి. అందుకే అంటాడు అనమాట, పేదలను వెక్కిరించువాడు సృష్టికర్తను నిందించువాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంట? పేదలని, లేనివాడిని ఎక్కిరించేవాడు, లేనివాడిని తోలనాడేవాడు, లేనివాడిని తృణీకరించేవాడంట దేవునితో పెట్టుకున్నాడు. దేవుని నిందిస్తాడంట. దేవుని నిందించి బ్రతికేవాడు ఎవడన్నాడు? చూసాడా? దేవుడు పేదలను మన కళ్ళ ముందు ఎందుకు ఉంచుతున్నాడు తెలుసా? పేదలకు అప్పించేవాడంట, సృష్టికర్తకు అప్పించేవాడంట, పేదలకు పెట్టేవాడంట, నాకు పెడతానంట. నేటి క్రైస్తవంలో ఈ మారు మనసుకు తగిన ఫలం కరువైపోయింది. ఈ హెల్పింగ్ నేచర్, సహాయపడే గుణం. ఎందుకని రోజు రోజుకి మనిషి స్వయం చేసుకోవాలి, స్వచిత్తం చేసుకోవాలి. నేను బాగుండాలి. చూసారా? కరోనా భారతదేశం రాకముందు ఏమనుకున్నారు తెలుసు ప్రజలు? ఎక్కడో చైనాలో వచ్చిందని అనుకున్నారు. చైనా దాటి భారతదేశం వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ రాలేదు కదా. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వచ్చిందిలే కానీ మా కృష్ణా డిస్టిక్ రాలేదు కదా. కృష్ణా డిస్టిక్ వచ్చింది కానీ వత్సవాయి మండలం రాలేదు కదా. వత్సవాయి మండలం కూడా వచ్చింది. వత్సవాయి మండలం వచ్చింది కానీ మా ఊరు రాలేదు కదా. మా ఊరు వచ్చింది కానీ మా కుటుంబానికి ఈ రోడ్డుకు రాలేదు. మన రోడ్డుకి వచ్చింది. మన రోడ్డుకి వచ్చిందిలే కానీ
చుట్టుపక్కల కుటుంబాలకు వచ్చింది, మా కుటుంబానికి రాలేదు కదా. మా కుటుంబానికి వచ్చింది, మా కుటుంబానికి వచ్చింది లేక నాకు రాలేదు కదా. మనిషి నా నా వరకు వచ్చేంత వరకు అదేది కూడా పట్టించుకోడు. ఎక్కడో చైనాలో మొదలైన కరోనా వైరస్ మన గృహాలను తాకేంత వరకు మనకు అర్థం కాదు. ఈనాడు స్వచిత్తం, సెల్ఫిష్ అంటే తెలుసా, వాడే బాగుండాలి, నేనే బాగుండాలి, మేమే బాగుండాలి. ఒకనాడు నేషనలిస్టులు ఉన్నారు, అంటే దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ప్రాంతాల కోసం పోరాడారు, ఆ తర్వాత గ్రామాల కోసం పోరాడారు. సోషలిస్టులు వచ్చారు, ఆ తర్వాత కుటుంబాల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వ్యక్తి ఎలా స్వార్థపరుడు అయిపోయాడు. నేను 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 ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట తెలుసా, నేను కాదు మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు చెబుతున్న మాట తెలుసా, క్రైస్తవులంటే నేను కాదు మనం. మనలో ఈ మారు మనసుకు తగిన ఫలం ఉండాలి. జనులందరితో ఇదే చెబుతున్నారు. శంకర్లు ఆయన దగ్గరకు వచ్చారు, శంకర్లు కూడా అడుగుతున్నారు, నువ్వు మారు మనసుకు ఫలం అంటున్నావు, మేమేం చేయాలి? అప్పుడు శంకరులతో అప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు చెబుతున్న మాట ఏంటో చూడండి ఒకసారి. శంకరులు బాప్తిస్మం పొందవచ్చినప్పుడు బోధకుడా మేమేం చేయాలి అని అతను అడుగగా, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకో. శంకరులతో, ట్యాక్స్ కలెక్టర్లతో, అధికారులతో చెబుతున్న మాట తెలుసా, మీకు నిర్ణయించబడిన దాన్నే తీసుకోండి, ఎక్కువగా మీరు ఆశపడద్దు, ఎక్కువగా మీరు కోరుకోవద్దు. నాకు ఎక్కువ కావాలని మీరు ఆలోచన కలిగి జీవించొద్దు. శంకరులతో ఆనాడు వడ్డీ వ్యాపారం, ఆనాడు డబ్బులు వసూలు చేసి, ఆనాడు పన్ను వసూలు చేసి ప్రజల మీద పన్ను విధిస్తే, ఆనాడు గవర్నమెంట్ ఏమో 10 రూపాయలు విధిస్తే వీడు 10 కలిపి 20 వేస్తాడు. తెలుసా? ఇప్పుడు మనకు కూడా పన్నులు ఉంటుంది. మనకు కూడా పన్ను వేసేటప్పుడు ప్రభుత్వం ఒక పన్ను వేస్తుంది, ఆ పన్ను మీద గ్రామంలో కొంత కలిపి మన మీద పన్ను వేస్తుంది. నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ మనము ఆశింపకూడదు. ఎక్కువ మీరు ఆశించొద్దని శంకరులకు చెప్తున్నట్టే, ఆశ కలిగి మీరు బ్రతకదు. ఆశలు మీకెందుకు, కోరికలు మీకెందుకు, మీకు వాంఛలు ఎందుకు? నిర్ణయించబడింది మీకు చాలు కదా, నిర్ణయించిన తర్వాత మీరు బ్రతకొచ్చు కదా. ఈనాడు మాకు నిర్ణయించబడింది వద్దండి, మా ఆశ ఇది, మా కోరిక ఇది, మాకు ఇది. మనకు అవసరాలు తీర్చబడితే చాలు, ఆశలు అవసరం లేదు. నాతో చెప్పండి, అవసరాలు తీర్చబడితే చాలు, ఏ రోజుకి ఆ రోజు మన కుటుంబ పోషణ గడిస్తే చాలు. ఎక్కువగా మనం ఆశించి, ఎక్కువగా మనం ఆశపడి, ఎక్కువగా మనం కోరికలు కలిగి లేనిపోనన్ని జబ్బులు ఆశల వల్లే వస్తాయి. అందుకే బైబిల్ అంటుంది, దురాశలు, నానా రకమైన ఆశలు, నానా రకమైన వాంఛలు, నానా రకమైన కోరికలు దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కను. ఒక మనుష్యుడు ఎలా ఏమబడతాడంటే, మీ ఆశల చేత మీరు ఆశించిన దాన్ని కోరుకోవడానికి చేయని పనట్టు లేదు. తెలుసండి, ఆశ పడితే ఏదైనా చేయడానికి వెనకాడు. నేను పొందాలి, అది నాకు కావాలి అని అంటే ఏదైనా చేస్తాడు. మనిషి ఎంత నీచానికైనా దిగజారుతాడు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. చూసారండి, ఒక అమ్మాయి ప్రేమించట్లేదని నేను ఆశపడ్డాను ఆ అమ్మాయి అంటే, వాడు ఆ అమ్మాయి వాడిని ప్రేమించిన వాడేది తెలుసా, తీసుకొచ్చి కత్తితో పొడిసేసింది అమ్మాయి. మనం ఎన్ని చదవట్లేదు, వాడు ఆశించాడు, వాడు ఆశపడ్డాడంట, వీళ్ళు తిరస్కరించారు. ప్రభు మనతో చెబుతున్న మాట తెలుసా, ఆశింపవద్దు, నిర్ణయించబడిన దాంతోనే తృప్తి పొంది జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అలా ఆశ లేకుండా బ్రతుకుతుంటే
ప్రజల్లో మనకి ఏం కనపడుతుంది తెలుసా? వీళ్ళు మారి జీవిస్తున్నారు. నీకు అదే ఆశ ఉండి వాళ్ళకి అదే ఆశ ఉండి, నీకు అదే కోరికుండి వాళ్ళకి అదే కోరికుండి, నీకు అదే బ్రతుకు వాళ్ళది అదే బ్రతుకు. ఇక నీలో మారు మనసుకు తగిన ఫలం ఏంటి? ఇలాగ ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు మారారు అని అంటే దానికి సంబంధించిన ఫలాలు కనపడాలి. ఫలాలు కనపడాలా? అది దేవుడు కోరుతున్నాడు. ఆశ మీలో ఉండకూడదు. బైబిల్ అంటుంది దినమెల్లా ఆశలు పడతాయి. దినమెల్లా ప్రతిరోజు 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 ఆశలు పడుతుంది, ప్రతిరోజు కోరికలు పడతాయి, ప్రతిరోజు ఏదో ఒకటి కావాలని పరిగెడతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మారారు, మారు మనసుకు తగిన మీరు ఫలాలు ఫలిస్తున్నారు అంటే మీలో ఆశలు లేకుండా బ్రతకాలి, ఆశించకుండా బ్రతకాలి. దేవుడు నిచ్చేది, దేవుడు నిర్ణయించింది, దానితోనే మీరు జీవించాలి. మనకి లోకానికి తేడా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. తేడా కనపడాలి. మీరు మారి బాప్తిస్మం పొంది ఈ ఫలం మీలో కనపడతాయి. వాళ్ళ ఆశలు లేనోళ్ళరా, వాళ్ళు కోరికలు లేనోళ్ళరా, వారికి ఎటువంటి లోక సంబంధమైన ఇచ్చే లేనోళ్ళరా అని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, మన గురించి సాక్ష్యం చెప్పాలి. మా గ్రామంలో మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేయమన్నారు. అప్లై చేసి ఇల్లు లేని వారు అప్లై చేయమని అప్లై చేసి మాకు ఇల్లు రాలే, కనీసం రేషన్ కార్డులో పేర్లు రాలేదు. ఇల్లు రాలేదు, కనీసం రేషన్ కార్డులో పేర్లు రాలేదు. అరే రేషన్ కార్డులో పేరు ఇద్దరు పిల్లలు, నాకు రాలేదు, నాకు విచిత్రంగా ఉంది. సరే ఇల్లు అంటే రాకపోయింది, దేవుడు మాకు 2 గృహాలు ఇచ్చారు, దాన్ని ఏదో ఒక రోజు బాగు చేసుకుంటాం. ఒకటే, మాకు ఇల్లు రాకపోతే రాదు, మేము ఆశపడలేదు, వస్తే వచ్చింది లేకపోతే లేదు. మాకు దేవుడు ఇచ్చాడు, మాకు దేవుడు ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టాడు. మనం లోక సంబంధమైన ఆశలు లేకపోతే దేవుడే మన అవసరతలని తీరుస్తాడు. లోక సంబంధమైన కోరికలు మనం లేకుండా బ్రతికితే కోరిన రేవుకు దేవుడు మనం నడిపిస్తాడు. మనకు తెలియదండి దేవుడు మనల్ని పోషిస్తాడని. మన పిల్లలు వాళ్ళని చూడండి, వాడికి ఏది అవసరమో, వాడు వయసుకు వచ్చేసరికి ఏదేది కావాలో మనం ఎలా సిద్ధపరుస్తామో దేవుడు కూడా నీవు అడిగేదాన్ని, నువ్వు పొందేదాన్ని ప్రభు ముందుగానే సిద్ధపరిచి ఉంచుతున్నాడు. మనము ఆశల లేని వారుగా నిర్ణయింపబడిన వాటితో మన హృదయాలను, మన జీవితాలను కట్టుకోవాలి. వచ్చిన సైనికులు అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి? వాళ్ళకైతేనేమో సహాయం చేయమని జనులకు చెప్పావు, వీళ్ళేమో ఆశపడకుండా జీవించమని వీళ్ళకి చెప్పావు, మరి మేమేం చేయాలి అని సైనికులు అడిగితే సైనికులతో బాప్తీసం ఇచ్చి యోహాను చెబుతున్న మాట చూడండి. అందుకు అతడు 14వ వచనంలో, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద నింద వేయద్దు, మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాడు. సైనికులు ఏం చెప్తుంది తెలుసా? మీరు ఎవరిని బాధపడద్దు, ఎవరి మీద మీరు నిందయ్యద్దు, ఇదిగో మీ జీతాలతో తృప్తి కలిగి జీవించండి. ఇలా మీరు జీవిస్తే మీరు మారారు, తీసుకున్న బాప్తిస్మము సార్థకము, లేకపోతే పొందిన బాప్తిస్మము వ్యర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్న దేవుడు ఈరోజు? మారు మనసుకు తగిన ఫలాలు, రిపెంటెన్స్ ఫ్రూట్స్, మారు మనస్సు మీరు పొందారు అనడానికి ఇవి మీ కుటుంబంలో, మీ జీవితంలో కనపడాలి. ఒకటి, జనులతో చెప్తుండు మీరు హెల్పింగ్ నేచర్, సహాయం చేస్తూ ఉన్నారంటే మీరు బాప్తీసం తీసుకున్నందుకు ఒక అర్థం ఉంది. సుఖంలో చెప్తుండు మీరు ఆశ లేకుండా నిర్ణయించబడి దాన్ని తీసుకుని వాటితోనే మీరు బ్రతుకుతున్నారంటే మీరు బాప్తీసం తీసుకున్న దానికి ఒక అర్థం ఉంది. మీలో మారు మనసు ఫలాలు కనపడుతుంది. సైనికులతో అంటుండో బాధ పెట్టమాకండి, ఎవరి మీద నిందలేమాకండి, మీ జీతాలతో మీరు తృప్తి కలిగి జీవించు. దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎవరిని నిందించదు, ఎవరిని మనం బాధ పెట్టకూడదు, ఎవరి మీద మనం ఆధారపడి బ్రతకూడదు. మనకు వచ్చిన దాంతోనే వాటితోనే తృప్తి కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నింద,
బాధ, ఈ రెండు ఎవరిని మన జీవితంలో కష్టపెట్టకూడదు. నేను ఒక మాట మిమ్మల్ని అడిగి బాధ పెట్టవచ్చు, ఎందుకు మందిరానికి రావట్లేదు నేను గట్టిగా అరవచ్చు. ఒక మాట అంటే మీరు బాధపడతారు, అవునా కదా? మిమ్మల్ని ఏదో మీరు అనవచ్చు, అది నాకు అధికారం ఉంది. కానీ మిమ్మల్ని బాధ పెట్టి తర్వాత నేనే అదే ఆ మాట నేను ఎందుకు అన్నానని నేనే బాధపడాల్సి వస్తుంది. అందుకే మన ప్రజల విషయంలో, జనుల విషయంలో ఎప్పటికీ నిందించబడ్డా పర్వాలేదు, మనం అవమానించబడినా పర్వాలేదు, కానీ ఏనాడు మన విషయాన్ని బట్టి ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరికి మనం బాధ కలిగించకూడదు, ఎవరి మీద మనం నిందేయకూడదు. ఎవరు గుర్తు పెట్టుకోండి, ఆ అమ్మ ఇట్లా, ఈ ఎట్లా, ఆ అయ్య ఎట్లా, ఆ తమ్ముడు ఇట్లా మనకు అనవసరం. ఎవరిని కూడా ఏరెత్తి ఒక మాటని వారిని నిందించాల్సిన అవసరం మనకి లేనే లేదు. దేవుడు మనకి అది అధికారాన్ని ఇవ్వలేదు. తీర్పు తీర్చే అధికారం మనకి ఇవ్వలేదు, నిందించే అధికారం మనకి ఇవ్వలేదు, వాడిని బాధ పెట్టే అధికారం మనకి ఇవ్వలేదు. మన అవసరమైతే బాధపడదు, నిందలు మోయమన్నాడు. కానీ దీనికి మనం రివర్స్, నన్ను ఒక మాట అంటట, నేను 10 మాటలు, ఆమె నన్ను ఒక మాట తోలనాడిందా, నేను 20 మాట్లాడతాను. అలాంటప్పుడు నువ్వు బాప్తీసం తీసుకున్నావు అన్న దానికి వ్యర్థం. నేను రక్షించబడిన అనే మాట వ్యర్థం. దానికి అర్థమైన జీవితం ఏంటి తెలుసా? నువ్వు నిందించబడ్డా మౌనం, నువ్వు దూషించబడ్డా మౌనం, నీ జీవితంతో నీకు వస్తున్న కూలితో నువ్వు తృప్తి పడి బ్రతకాలి, తృప్తిగా జీవించాలా. నాకు లేదని నువ్వు ఉన్నదాన్ని మిస్ చేసుకోమాకు, ఉన్నదాన్ని మిస్ చేసుకోమాకు. ఎవడు తృప్తిగా భోజనం చేస్తాడో తెలుసా? ఎవడు తృప్తిగా బ్రతకగలడో తెలుసా? ఈ రోజు ఉన్న దాటిని బట్టి సంతోషించేవాడు తృప్తిగా జీవిస్తాడు. ఈ రోజు రేపుడికి లేదు అనేవాడు ఈ రోజుని కూడా వాడు తృప్తిగా తిని ఉండలేడు. హల్లెలూయా. నా ప్రియులారా, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఎవడు తృప్తిగా జీవిస్తారంటే ఈ రోజు కలిగిన వాటిని బట్టి సంతోషిస్తే తృప్తి ఉంటుంది. అరే నాకు రేపుడికి లేదే, వచ్చే వారానికి లేదే, వచ్చే నెలకు లేదు అనేవాడికి ఈ రోజు వాడు చికెన్ తిన్నా, మటన్ తిన్నా తృప్తి ఏముంటుంది? వాడికి ఏం తృప్తి ఉంటుందండి? నాకు రేపుడు లేదు అనే ఆలోచనతో ఈ రోజు వాడు ఎంత తిన్నా వాడికి తృప్తి ఉండదు, సంతోషం. ఈరోజు దేవుడు మనకి తృప్తి కలిగిన జీవితంతో జీవించాలని ఆశపడుతున్నాడు. మీరు తృప్తిగా బ్రతుకుతుంటే, అరే వాళ్ళు గంజి తిని కూడా తృప్తిగా ఉంటారు, వాళ్ళు కారం మెతుకులు తిని, పచ్చడి మెతుకులు తిని సంతోషంగా ఉంటారు. దేవుడు మన నుండి ఏం కోరుతుందండి? ఈ మారు మనసుకు తగిన ఫలం. ఇతరులకు సహాయం చేసేది మారు మనసుకు తగిన ఫలం. ఆశించకుండా బ్రతకడం మారు మనసుకు తగిన ఫలం. తృప్తిగా ఉన్న వాటితో జీవించడమే మారు మనసుకు తగిన ఫలం. అందుకే జాగ్రత్తగా వివాహం జరిగేటప్పుడే ఆ వివాహములో మనం చదువుకునే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము చూడండి 4వ వచనంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చూడండి 5వ వచనంలో చూడండి, 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. ఆ దేవుడు తర్వాత మాట్లాడుతున్నమాట, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. చూసారా? ప్రారంభమే మ్యారేజ్ అయిన కపుల్స్ తో దేవుడు మాట్లాడుతున్నమాట. భార్య భర్తతో, స్త్రీ పురుషుడితో ఆ రోజు ఏం మాట్లాడుతుంది తెలుసా? వివాహం జరిగింది, ఇద్దరు ఒకటయ్యారు. ఇప్పుడు మీరేం తెలుసా? కలిగిన వాటితో తృప్తిగా జీవించాలి. కలిగిన వాటితో తృప్తిగా. మీరు గమనిస్తూ వస్తే పెళ్ళై 4 రోజులు కాలేదండి, భర్తని ఏం తెలుసా దుబాయ్ పంపింది. పెళ్ళై 8 రోజులు, నెల. ఎందుకు పంపింది? డబ్బు సంపాదించు, ధనము కూడబెట్టు. దేవుడు అంటుంది తెలుసా, భార్యాభర్తల పెళ్ళైన, ఈ వాక్యం ఇదే రాసేది, పెళ్లి కాటి మీద వివాహం అనే విషయంలో ఘనమైనదిగాను ఉండవలెను.
వివాహం అనే విషయంలో ఘనమైనది. దేవుడు మాట్లాడుతున్న ఆ రోజు కపుల్స్తో ఈ మాట, ఆ రోజు పురుషుడు స్త్రీతో జతపరచబడిన భార్య భర్తలతో దేవుడు మాట్లాడుతుంది. సార్, మీరు కలిగిన వాటితో తృప్తిగా జీవించండి. మ్యారేజ్ అయిన తర్వాత ఆ భార్య భర్తలు మీరిద్దరు, స్త్రీ పురుషులు మీరిద్దరు ఎలా ఉండాలి తెలుసా? ఉన్న వాటితో తృప్తిగా బ్రతకండి. అంతేగాని భర్తతో పెళ్ళైన కొత్తలో నాకు అది చేస్తారా, నాకు ఇది కొను, నాకు బ్లడ్లెస్ చేయించు, నాకు అది ఎంత చేసుకునేది నాంతాడు చేయించు, నాకు రింగు చేయించు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? గొడవలకు దారి తీయటం, వివాదాలకు దారి తీయటం. పెళ్ళైన కొత్తలోనే చాలా జాగ్రత్తగా స్త్రీ పురుషులు ఇద్దరు అంటున్నాడు, కలిగిన వాటితో తృప్తి పొందండి. ఇది మ్యారేజ్ ప్రిన్సిపల్. దేవుడు చెబుతున్న మాట తృప్తిగా బ్రతకడం, ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంత సంపాదించిన సంపాదనలో తృప్తి లేదు. లక్షాధికారికి కోటీశ్వరుడు అవ్వాలని తృప్తి. కోటీశ్వరుడు అయితే తృప్తి పొందుతున్నా, నేను కోటీశ్వరుడు కాదు బిలియనీర్ని కావాలి, నేను ట్రిలియనీర్ కావాలి. అసలు ఆస్తికి ఇంత సంపాదించి నేను తృప్తి పడతాను అనుకోవడం పొరపాటు. నాకు ఎంత ఉంటే నేను తృప్తి చెందుతాను అనుకోవడం పొరపాటు. ఈరోజు ఈ నెల ఎన్ని వేలు సంపాదిస్తే నేను తృప్తి చెందుతాను అనుకోవడం పొరపాటు. 10,000 వచ్చే నెల జీతగాడు 20,000 రావాలనుకుంటాడు. 20,000 వచ్చేవాడు 50,000, 50,000 వచ్చేవాడు 1,00,000. మరి 1,00,000 వచ్చేవాడు చాలు అనుకుంటాడా? 1,00,000 వచ్చేవాడు నాకు 2 వస్తే తృప్తి లేదు. సంపాదనలో నేను ఇంత సంపాదించి తృప్తి చెందాననే వాళ్ళు చూపించండి. ఏ వ్యాపారస్తులైనా చూపించండి, ఏ ఉద్యోగులైనా చూపించండి. కానీ దేవుడు అంటున్న మాట తెలుసా? ప్రారంభంలో పునాది వేస్తాడు. స్త్రీ పురుషుల మధ్య, భార్య భర్తలుగా జతపరచబడిన స్త్రీ పురుషుల మధ్య ఒక పునాది ఏంటి తెలుసా? ధనాపేక్ష. ధనం మీద ఆశ లేకుండా ఈ ఉన్న వాటితోనే తృప్తిగా బ్రతకండి. ఈరోజు ఏంటో తెలుసా అండి? ఈరోజు ఏంటో తెలుసా? ఒకనాడు 10 మంది, తర్వాత 7, 6, తర్వాత 5, 4, ఒక 20 సంవత్సరాల క్రితం పోతే 3 అన్నారు. ఇప్పుడు ఎంతమంది? 2 కాయ పండు, అంతే కదా, ఇంకేమవుతుంది? 2. అది లేకపోతే ఒక్కటే. మా ఊర్లో నడుపల్లిలో టీచర్ ఎంతమందిని కనవచ్చు చెప్తున్నా. ఆయన పోషించే స్థాయికి 3 కనవచ్చు. ఒక ఆడపిల్ల కానీ ఆపరేషన్ చేయించి, ఒక్క ఆడపిల్లని కానీ ఆపరేషన్ చేయించండి. ఎందుకని? సాలే ఈ అమ్మాయిని పెంచి పోషిస్తాను. ఏది? నెలకు 1,00,000 రూపాయలు వచ్చే జీతగాడు ఒక ఆడపిల్లని కని వదిలేసింది. ఇంకేంటో తెలుసా? 1 or none, ఒక్కళ్ళు లేకపోతే 2. ఇప్పుడేంటి తెలుసా? డబల్ ప్రాఫిట్, 2 సంపాదిద్దాం. కొన్ని సంవత్సరాలు పిల్లలు లేకుండా మనం ఎట్లా మారిపోయింది అనుకున్నారు ప్రపంచం? పిల్లలు ఎందుకు, సంతానం ఎందుకు? 2 కలిసి సంపాదిద్దాం. నువ్వొక 1, నేనొక 1, నెల గడిపితే 2 లక్షలు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. ఆనాడు 20 సంవత్సరాలకు పెళ్ళి, లేక అంతకుముందు 14, 13 సంవత్సరాలకు పెళ్ళి. ఆ తర్వాత ప్రభుత్వం 18 సంవత్సరాల వయసు పెట్టింది స్త్రీకి, పురుషుడికి 21 పెట్టింది. ఇప్పుడు 30 వచ్చినా చేసుకోవట్లేదు. ఎందుకని? 35 కూడా చేసుకోవట్లేదు. సరే 35 చేసుకున్నారంటే పిల్లలు ఎప్పుడు కంటారు తెలుసా? ఒక 5-6 సంవత్సరాలు ఆగి 36, 37 కంటారు. అప్పుడు కొట్టకపోతే 2 మధ్య డివోర్స్ వచ్చి, నాకు ఉద్యోగం ఉంది నేను వదిలేస్తాను, నాకు ఉద్యోగం ఉంది నేను వదిలేస్తాను. చూసారా? డబల్ ఇన్కమ్. పిల్లలు అవసరం లేదు మనకి, డబల్ ఇన్కమ్ కావాలి, పిల్లలొద్దు. ఎందుకని? తృప్తి లేని జీవితాలు. దేవుడు అంటుండో ప్రారంభ వివాహ వ్యవస్థని పటిష్టం చేస్తూ భార్య భర్తలను జతపరచబడ్డారు. ధనాపేక్ష లేకుండా భర్త ఏది చేస్తే దాంట్లోనే వండి పెట్టు, దాంట్లోనే నీవు తిను, దాంట్లోనే తృప్తి చెందు, దాంట్లోనే సంతోషించు. తృప్తి లేని జీవితాలు.
తృప్తి లేకుండా బ్రతుకుతుంది సమాజం. ఈరోజు దేవుడు మనం తృప్తిగా బ్రతుకుతుంటే నువ్వు మారావు అని సమాజానికి నువ్వు చూపించినట్లే. నువ్వు మారు మనసుకు తగిన ఫలము ఫలించావని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మారాను, మారు మనసుకు తగిన ఫలాలు నాలో చూడండి మీరు గొంతెత్తి చెప్పాల్సిన అవసరం లేదు. మన బ్రతుకులో ఆ ఫలాలు కనబడితే చాలు. దేవునికి స్తోత్రం. మరొక మాట చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. 6వ అధ్యాయం 7-8 వచనాలు. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము గనుక కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో చెబుతున్న మాట తెలుసా? అరే నువ్వేమో ఈ లోకానికి తెచ్చావా? బంగారం కానీ ధనము కానీ పుట్టేటప్పుడు ఏమైనా తెచ్చినవా? మరి ఏమీ తెలియదు. మరి తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు, చచ్చిపోయేటప్పుడు ఉంచుతారు మనుషుల మీద, చెవులు కూడా లాక్కుంటారు. వాళ్ళు రాకపోతే గట్టి మిగుతారు. అలా తెలుసా? అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నీ బ్రతుకు ముగించబడుతుంది కదా. నువ్వు పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, మరణించి చనిపోయిన తర్వాత ఏమీ తీసుకుపోయేవాడు. మరి ఎందుకన్నా నీకు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? అన్న వస్త్రాలు అంటే తిండి, ఒంటికి బట్టలు ఉంటే చాలు. వీటితో తృప్తి చెంది దేవుడు 2 నీకు ఉండాలని కోరుతున్నాడు. ఒకటి వస్త్రము, 2ది కడుపుకి. ఎంతకంటే ఏమని చెప్పండి. మనం ఎంత బంగారం సంపాదిస్తే, ఎంత ధనం సంపాదిస్తే, ఎంత ఐశ్వర్యం ఆస్తి కూడా పెడితే ఏది నీతో రాదు, ఏది రాదు. రాని దానికి ఎందుకు మన ప్రాకులాడాలి చెప్పండి? ఏది రాదు. నువ్వు ఏ రోజు తృప్తికి భోజనం చేయలేవు, ఏ రోజు తృప్తికి నిద్రపోవాలి. ఎందుకని? నేను రేపు పొద్దున్నే పనికి పోవాలి అని అంటే ఈ రాత్రి అడావుడికి తింటదో తిందో. కొంతమంది రేపు పనికి పోవాలని ఈ రాత్రి ఎంత తినేవాళ్ళు ఉంటారు. ఎక్కువ తింటే నిద్ర పట్టి మళ్ళీ రేపు పొద్దున లేకపోవడం. ఏంటండి ఇది? ఏంటిది బ్రతుకు? తృప్తి లేని జీవితాలు, తృప్తి లేని జీవితాలు. నేను 4ంటికి తినా, నాకు అడిగింది తెల్లారుజాము 4 గంటలకి. ఇప్పుడు 12:30కి తిన్నా, అర్ధరాత్రి 12:30కి తిన్నా, రాళ్ళైనా కలుగు తినాలి. మనకు రేపు రోజున నేను ఒకటే చెప్పే కదా, నా ద్వారా జరిగేదానికి నేను టెన్షన్ పడాలి. నా ద్వారా జరగని దానికి నాకేంటి టెన్షన్? రేపు రోజున నేను ఈ రాత్రి గట్టి తింటేనే నేను రేపు పొద్దున్న లేపిస్తాను అనంటే నా చేతిలో లేదు. ప్రభు చిత్తం. తట్టి లేపడం ఆయన ఇష్టం, లేదు కన్నులు మూసి అలాగే ఉండటం ఆయన ఇష్టం. తట్టి లేపడం ఆయన ఇష్టమే, అలాగే శాశ్వతమైన నిద్రలో ఉంచాలన్నా ఆయన ఇష్టం. తృప్తి లేని బ్రతుకులు, తృప్తి లేని బ్రతుకులు. సరిగ్గా ఆరాధన, సరిగ్గా ప్రార్థన, సరిగ్గా దేవుని వాక్య ధ్యానం, ఇవి లేకుండా ఇంకేం జీవితం చెప్పండి. కొంతమంది చూడండి, రేపు ప్రార్థనకు వచ్చి ఎక్కువ చేసుకుందాం అంటే పొద్దున పనికి వాళ్ళు కొద్దిగా ప్రార్థన తగ్గి తగ్గి వాక్యం ఎక్కువ వింటామంటే అవి వద్దొద్దు తగ్గి. ఎందుకని? రేపు 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 ఈరోజు అరే రేపుని ఆలోచన చేసి ఈ రోజు నువ్వు తృప్తిగా జీవించట్లేదు. నువ్వు రేపటి రోజున మనసును పెట్టుకొని ఈ రోజు సంతోషంతో నీ కుటుంబం బ్రతకట్లేదు. నువ్వు సంతోషంగా ఉండవు. నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లల్ని ఎంత అడావుడి చేస్తారో తెలుసా? మరి రేపు పనికి పోవాలన్న తొందరగా నువ్వు ఏడవాలన్నాడు. కంటి మీద ఎక్కువసేపు ఒక పడుకుందంటే లేపుతున్నాడు, లే అన్నాడు. ఏంది? దేవుడు ఏమంటున్నాడు? అరే మీ జీవితంలో 2 సార్లు, ఒకటి వస్త్రం, 2ది ఎంతకంటే ఇంకేం కావాలి మానవుడికి? ఏం కావాలి మానవుడికి? ఈ 2 మనం కలిగి జీవించాలంటున్నాడు. అలా జీవిస్తే నువ్వు బాప్తీసం తీసుకున్న దానికి ఒక అర్థం, మారు మనసు పొందిన దానికి ఒక అర్థం, నీ బ్రతుకు ఒక పరమార్థం, ప్రజలకు నీ జీవితం ఒక ఇంపైన వాసనగా, ఓ మంచి ఫలముగా ఉంటది. చూడండి, చెట్టు నాటి ఎదిగి ఫలించిన తర్వాత దాని కాయలు బుద్ధిస్తుంటే ఎంత ఊడతారో చెట్టుని. ఎంత రుచిగా ఉన్నాయరా, ఎంత రుచిగా ఉన్నాయరా, ఎంత టేస్ట్గా ఉన్నాయరా. మీ జీవితం కూడా అటువంటి జీవితంగా ఉండాలంటే ఈ ఫలాలు మనలో కనపడాలి, మనలో
మారు మనసుకు తగిన ఫలాలు, సహాయం చేసే గుణం. రెండవదిగా ఇదిగో ఉన్న వాటితోనే ఆశ లేకుండా బ్రతకడం. మూడవదిగా తృప్తిగా ఏ రోజు ఆ రోజు ప్రభు మీద ఆధారపడి తృప్తి. ఎన్ని సంవత్సరాలు మనం జీవించినా ఈ దేహములో ఉన్నంత కాలము ఈ శరీరానికి తృప్తి ఉండదు. ఇది తింటే, ఇది తాగితే నీ దేహం నా దేహం తృప్తి పడుతుందని దీంతో తృప్తి చెందదండి. ఈ శరీరం, ఈ దేహం, ఇది దీనికి పెట్టుకున్నాను బంగారం, మరి దీనికి ఈ రెండింటికి పెట్టుకున్నాను, మరి దీనికి ఏడ పెట్టుకున్నాను, దీనికి అసలు ఏడ పెట్టుకుంటే ఒళ్ళంతా బంగారంతో తాపడం చేయించిన లోపల గుండె కూడా బంగారంగా ఉంటాను. ఎందుకని ఈ దేహానికి తృప్తి అనేది ఉండదు. మరి తృప్తి లోపల ఈ వాక్యం ద్వారా తృప్తి చెందాలి. దేవుడు అంటుండో అన్న వస్త్రములు వాటితో తృప్తి చెందండి. పురుషులు స్త్రీతో పెళ్ళైన వారితో ధనాపేక్ష లేని వారిగా బ్రతకండి. సైనికులతో అంటుండో ఎవరి మీద నింద వేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మీకు రోజు మీ చేతులతో మీరు తృప్తిగా బ్రతకండి. ఇలాగ మీరు బ్రతికితే మీరు మారు మనసు పొందారు. నా దగ్గర తీసుకున్న బాప్తిస్మానికి ఒక అర్థం, నా దగ్గర మీరు మారు మనసు పొంది నా చేతులతో ప్రేమగా మీకు ఇచ్చిన బాప్తిస్మం అర్థం తెలుసా? చాలా మందికి బాప్తిస్మం ఇచ్చి బాధపడాల్సి వస్తుంది. అరే వాడికి ఎందుకురా నా చేతుల ద్వారా బాప్తిస్మం ఇచ్చిన అనిపిస్తుంది. కడుపులో కొంతమంది చూడకుండా ఏం లేదు, బాప్తిజం తీసుకున్నప్పుడు ఇక్కడ ముట్టుకుంటే నేను కాలిపోతానట్టు ఉంటుంది. బిల్డప్ స్టార్టింగ్ ముట్టుకుంటే ఏ గారు ఏది నన్ను ముట్టుకుని ఎంత పరిశుద్ధం అనుకుంటాను నేను అంటాడు. ఒక నెల 2 నెలలు, ఒక సంవత్సరం మామూలుడి వాడు మురికి కాలువల పంది కంటే దారుణం. మురికి కాలువలు ఏమంటుండే పెంట వాటికంటే దారుణం ఉంటాడు. వాడిని చూసి ప్రారంభంలో బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందబ్బా, ఆ వ్యక్తి మారాడు, మార్పు చెందాడు, మారు మనసు కలిగాడు, మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తాడు అనుకుంటే వాళ్ళు అవి కనపడకపోతే సేవకుడు ఎంత బాధపడతాడు, దైవజనుడు ఎంత బాధపడతాడో తెలుసా? ఎందుకని నా చేతుల ద్వారా బాప్తిస్మం ఇచ్చాను, నా చేతుల ద్వారా వీడిని నేలలో ముంచి లేపాను. ఈ రోజు సారా కొట్టు దగ్గర, ఈ రోజు అక్కడ, ఈ రోజు ఇక్కడ లేని కాని స్థలాల్లో ఉంటూ పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, మోసం చేస్తూ, దొంగతనం చేస్తూ లోకంలో కలిసిపోతే నీ కుటుంబం కంటే సేవకుడు ఎంత దుఃఖపడతాడు. మడుపల్లిలో చూస్తూ 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 ఎంత వేదన. అటువంటి వాళ్ళని బట్టి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు సేవకునికి. మీరు మారు మనసు పొందారా, దానికి ఫలాలు ఫలించండి. సహాయము ఒక ఫలం, ఆశించకపోవడం ఒక ఫలం, తృప్తిగా ఉన్నవాటితో జీవించడం ఒక మారు మనసు తగిన ఫలం. మనం అలా జీవిస్తే, మనం అలా బ్రతుకుతుంటే యేసు ప్రభు యొక్క శిలువ త్యాగానికి ఒక అర్థం ఉంటుంది. యేసు ప్రభు శిలువ త్యాగానికి ఒక అర్థం ఉంటుంది, చూడండి. మన దగ్గర కాదు కానీ వేరే దేశంలో కొన్ని జంతువులు ఎంత ప్రేమగా పెంచుతారు. మన దగ్గర పందులు అంటే మనకు అసహ్యం, కానీ వాళ్ళైతే పందుల్ని శుభ్రంగా కడుగుతారు. శుభ్రంగా నీళ్లు పెట్టి, సోప్ పెట్టి, సర్ఫ్ పెట్టి, వేరే దేశంలో అమెరికా రాష్ట్రాలలో కడిగిన తర్వాత వాటిని మళ్ళా బురదలోకి పోతే కడిగినోడికి ఎంత కోపం వచ్చింది, అవునా కదా? అంతమందికి ఇప్పుడు నీ పాపకో, నీ కొడుకో, నీ కూతురికో మంచిగా తలస్నానం చేయించావు, మంచి సోప్ పెట్టి 2 బకెట్లు వేడి నీళ్ళు కాగబెట్టి చక్కగా వాడికి పోసిన తర్వాత వాడికి మంచిగా బట్టలు వేసి, పౌడర్ రాసి, ఆ క్రీమ్ ఈ క్రీమ్ రాసి, జడలేసి, చక్కగా కొత్త బట్టలు వేసి అట్లా పోయి లోపలికి ఎట్లా వచ్చినావు. వాడు వచ్చేసరికి చూడాలి, మొత్తం తల నిండా దుమ్ము పోసుకొని, చేతుల నిండా బురద, ఆ కొత్త బట్టలన్నీ కూడా మురిగి చేసుకుని ఉంటే నీకు ఎట్లుంటో చెప్తూ ఏసు వాడు వేగాలనిపించింది. ఒట్టే ఉంటుంది కానీ అనిపించదా? నీకే నేను వేశాను కొత్త వస్త్రాలు, వాడిని శుభ్రంగా స్నానం చేయించాను, మంచిగా నీట్గా రెడీ చేశాను, వాడు మురిగి చేసుకున్నాడని నీకెంత బాధ ఉంది, నీకెంత ఆలోచన ఉంది.
యేసు ప్రభు ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని మనకిచ్చి, తన దేహాన్ని మనకిచ్చి, తన ప్రాణాన్ని మనకిచ్చి, నీలో ఉన్న పాపాన్నంతా కడిగివేసి నువ్వు మారు మనసు పొందావు, పాపక్షమాపణ పొందావు, బాప్తిసం పొందాను అని మారు మనసు పొంది ఈ ఫలాలు లేకుండా నువ్వు జీవిస్తుంటే ఆయనకి ఎంత కోపం వచ్చింది? ఆయన రక్తాన్ని ఇచ్చి నిన్ను కడిగితే మరలా లోకములోకి వెళ్ళి కలంకం చేసుకుంటే ఆయనకి ఎంత బాధ కలిగింది? చూడండి, లోకంలో టీచర్లకి ఎంత కోపం వస్తుంది తెలుసా? అరే వీడికి నేను ఎంత చెబుతాను, వీడు చదువు రాలేదు, వీడు ఎంత ముద్దైంది ఏంటి, అది ఎంత చెప్పిండ్రా నీకు, ఇవి అర్థం కావటం లేదని చదువు రానని కొడతాడు. ఎందుకని? వాడి మీద ద్వేషం కాదు, వాడి మీద కక్ష కాదు, వాడిని ఏదో పట్టాలని కాదు, ఎంతగా నేను చెబుతూ గొంతు ఎత్తుకొని గొంతు చించి వీడికి ఎంత చెప్పినా నాది అదే పరిస్థితి. ట్యూషన్లోకి వాడటమే, స్కూల్లో పోయి వాడటం, వాగి నా గొంతు వాడటం. ఈరోజు పాట అని చెప్పి రేపు చదువుకొని రానంటే పక్కన చదువుకొని వస్తారు, మిగతా 7గురికి డబ్బులు పడతాయి. కొట్టేటప్పుడు నాకే బాధ. అరే ఏంద్రా అర్థం కాలేదు సార్, అర్థమైంది, మరి ఎందుకంటే చదవడం. ఎంత బాధ ఉంటుంది చెప్పండి టీచర్కి, ఎంత బాధ ఉంటుంది? చదువు రాకపోతే చదువు నేర్పుతున్న గురువుకి ఎంత బాధ ఉంటుందో మన విషయంలో దేవుడు కూడా అంతే బాధపడుతుంటాడు. మారావని చెప్పుకుంటున్నావు, ఫలాలు నీలో లేదు. బాప్తిసం పొందారని చెప్పుకుంటున్నావు, దానికి తగిన జీవితం నీలో లేదు, తగిన జీవితం లేదు. అలాంటప్పుడు యేసు ప్రభు నీ విషయంలో నా విషయంలో ఎంత బాధపడు. ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి రక్తం కాల్చి నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి నీలో ఆ ఫలాలు కనపడకపోతే ఆయన ఎంత బాధపడతాడు. కొంతమంది పిల్లలను చూస్తే ఎంత వేదన కలిగిందో. వాడు 5వ తరగతికి వచ్చిన పక్కాలు రావట్లేదు, 5వ తరగతికి వచ్చిన 10వ తరగతికి వెళ్ళినా కొంతమంది చూచారు అట్లా. అప్పుడు ఆ సార్లకి ఏమంటుంది, అయ్యో ఇది ఏ కూలి పని ఇవ్వాలి, పెయింటింగ్, టాపిక్ పనిక, కరెంట్, ఇదే కదా. అంటే వాడి భవిష్యత్తు ఏంటంటే బాగా వాడి కష్టపడి వాడి తల శ్రమ చేసి చెమట కాచి వాడు బ్రతకాలని టీచర్లకి లోపల ఉపాధ్యాయులకి ఎంత బాధ ఉంటే దేవునికి ఎంత బాధ తెలుసా? ఇంత చేసిన నేను ఈ ప్రజలలో మారు మనసు పొందారు అని చెప్పుకుంటున్నారే కానీ ఫలాలు నాకు కాబట్టి మనం ఫలించకపోతే ప్రభువు చేసిన త్యాగాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. మారు మనసుకు తగిన జీవితం ఈ సమాజంలో నువ్వు చూపించకపోతే, నీలో లేకపోతే ఆయన చేసిన ఆ రక్త తర్పణకు ఎటువంటి అర్థం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మారామని చెప్పుకుంటున్నాం, బాప్తిసం తీసుకున్నాం, మునిగాము, లేచాము, ఇక్కడతోనే ఆగిపోవాలని దేవుని విషయం కాదు, దేవుని చింత కాదు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి మీరు రండి, మీరు ఎదగండి, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఏంటో మీరు ఆలోచన చేయండి. అదిగే బాప్తిసం ఇచ్చి జనులకు చెబుతుండో హెల్పింగ్ నేచర్ మీరు కలిగి ఉండండి. ఇతరులకు నీ కళ్ళ ముందు సహాయం లేకుండా పడి ఉన్న వాడికి సహాయం అందించండి. ఎంతో కొంత మీ చేతనైనంత. అందుకే నా వాట్సాప్ స్టేటస్ కూడా అదే ఉంటుంది. ఏముంటుంది తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది అనమాట. ఒకప్పుడు నీ సమృద్ధి వాడి అక్కరకు, వాడి సమృద్ధి నీ అక్కరకు అవసరం అవుతుంది. అంటే నా దగ్గర ఈరోజు డబ్బు ఉంది, ఆ డబ్బు లేని ఈ వ్యక్తికి ఉపయోగపడింది. అప్పుడు నేను ఆ వ్యక్తికి ఇస్తే ఒకనొక సమయంలో నా దగ్గర లేకుండా పోతే ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఉంటుంది. అప్పుడు అతడు ఏం ఆలోచన చేస్తుంది సార్? లేని సమయంలో అతను నాకు ఇచ్చాడు, ఇప్పుడు అతను లేకుండా ఉన్నాడు, అతడి యొక్క సమృద్ధి నా అక్కరకు. అలా మనం ఆలోచన చేయాలి. ఇచ్చే విషయంలో, పెట్టే విషయంలో, దేవుని విషయంలో, సేవ విషయంలో ఎలా మనం జీవిస్తే మీరు ఫ్రూట్ఫుల్, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తారు. ఇది దేవునికి ఇష్టం. ఇటువంటి వాళ్ళే పరలోక రాజ్యములో అర్హులు. ఇటువంటి వాళ్ళకే పరలోక రాజ్యము, ఇటువంటి వాళ్ళకే ప్రభు సన్నిధిలో చోటు, ఇటువంటి వాళ్ళ జీవితంలోనే ఆ స్థాయిలోకి వెళ్ళారని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇది వాళ్ళు చేసుకుంటూ ఇప్పటికీ స్టిల్ ధారాళంగా ఏమన్నది, ప్రవీణ్ కుమార్ గారు అమ్మగారు ఏమన్నది, సిస్టర్ శారణ గారు, ఇచ్చే విషయంలో దేవుడికి
వెనకాడు. సహాయ విషయంలో వెనకాడు. ఎంతమంది నిందించిన, ఎంతమంది బాధ పెట్టిన మౌనంగా ఉంటూ మేము ప్రేమిస్తాం. ఇది మారు మనసుకు తగిన జీవితం. ఇవి ఫలాలు. ఇవి మీరు సమాజంలో చూపించండి. మీ జీవితము దేవునికి ఇష్టంగా ఉంటుంది. మిమ్మల్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఆయన అనుకుంటాడు, నేను కార్చిన రక్తము, నా ప్రాణము వ్యర్థం కాలేదు. వీళ్ళు బ్రతికారు, మారు మనసు పొందారు, ఫలాలు ఫలిస్తున్నారు. మిమ్మల్ని బట్టి, మనల్ని బట్టి ప్రభు ఎంతో ఆనందించి ఆయనకి మన జీవితంలో ఎక్కువ అద్భుత కార్యాలు చేయనట్లు మన స్థలం ఇద్దాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మాకు తెలియజేసిన విషయాలు 3 విషయాలు. మారు మనసు పొందావు అని చెప్పుకుంటున్న మనము ఆ మారు మనసుకు తగిన ఫలాలు మనలో చూడాలని ఇష్టపడుతున్న దేవుడు. బాప్తిసం పొందేవారిని గద్దిస్తూనే, పైకి కఠినంగా మాట్లాడుతూనే, వచ్చేవారిని చేతులతో తాకి ఎంతో ప్రేమతో ఆ యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడు యోహాను. వచ్చే ప్రజలంటే ఆయనకి అసూయ కాదు, అసహ్యం కాదు. ఎంతకాలానికి మీరు మారారు, ఎంతకాలానికి మీరు మార్పు చెందారు, ఎంతకాలానికి మీరు బ్రతుకులు మార్చుకొని ప్రకటించబడిన వాక్యాన్ని విని నేను మారాను, మాకు బాప్తిసం ఇవ్వండి అన్నప్పుడు ఒక పక్కన పై గద్దిస్తూ ప్రేమ కలిగిన హృదయంతో వాళ్ళని పట్టుకొని బాప్తిసం ఇచ్చి ముంచి పైకి లేపి, ప్రియుడా ఇంతటితో నీ జీవితం అయిపోలేదు, ప్రభువు నిన్ను ఇష్టపడాలి, ప్రభు చెంత నువ్వు జీవించాలి, ఆ రాజ్యానికి నువ్వు స్వతంత్రంగా వెళ్ళాలి అంటే ఇదిగో జనులతో చెప్తున్నాడు. వాళ్ళు అడిగారు, మేమేమి చేయాలని జనులు అడిగినప్పుడు, సుంకర్లు అడిగినప్పుడు, ఇదిగో సైనికులు అడిగినప్పుడు ఆ వచ్చిన ప్రజలతో బాప్తిసం యోహాను అంటున్నాడు, సహాయం చేసి మనసును మీరు కలిగి ఉండండి. సుంకరులతో మీరు చెప్తున్నాడు, వాళ్ళతో చెప్తున్నాడు, దేనిని ఆశ కలిగి ఆశింపవద్దు. సైనికులతో చెప్తున్నాడు, కలిగిన జీతాలతో తృప్తిగా బ్రతకండి. ఈనాడు మనం కూడా వాటిని కలిగి జీవించమంటున్నాడు.